అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఏదైతే జేఈ మెయిన్స్ రాసినటువంటి స్టూడెంట్స్ వారి యొక్క పేరెంట్స్ ఉన్నారో వారి కోసం నేను త్రిబుల్ ఐటీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ వీడియోలో ఎన్ఐటీస్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. దీన్ని చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా నా ముందు వీడియోల్లో ఎన్ఐటీలకు సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేయమండం, దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఏదైతే ఎన్ఐటీస్ ఫీ స్ట్రక్చర్కి సంబంధించి 3 కేటగిరీస్ ఉంటాయండి. ఎన్ఐటీకి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్లో 3 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఇవి ఎన్ఐటీ ఫీజుకి సంబంధించిన స్ట్రక్చర్కి సంబంధించినటువంటి 3 కేటగిరీస్. అయితే అసలు కేటగిరీ 1 అంటే ఏంటి, కేటగిరీ 2 అంటే ఏంటి, కేటగిరీ 3 అంటే ఏంటి? కేటగిరీ 1 అంటే 1 lakh బిలో ఇన్కమ్ ఉన్నవాళ్ళు, 1 lakh బిలో ఇన్కమ్ ఉన్నవాళ్ళు కేటగిరీ 1లోకి వస్తారు. కేటగిరీ 2 అంటే 1 lakh to 5 lakh ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, 1 lakh to 5 lakh ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీలోకి వస్తారు. ఓకే, ఫస్ట్ కేటగిరీ 1 lakh బిలో కేటగిరీ కిందకు వచ్చిన వాళ్ళు ఒక కేటగిరీ. అలాగే 1 lakh to 5 lakh మధ్యలో ఇన్కమ్ వచ్చేటువంటి వాళ్ళని కేటగిరీ 2 కింద మనం మాట్లాడుకుందాం. ఇంకా కేటగిరీ 3 అంటే ఏంటి అంటే 5 lakh అబోవ్ ఇన్కమ్ వచ్చేటువంటి వాళ్ళని కేటగిరీ 3 కింద మనం మాట్లాడుకుందాం. 1 lakh 5 lakh అబోవ్ ఇన్కమ్ వచ్చినటువంటి వాళ్ళ గురించి కేటగిరీ 3లో మనకి వస్తారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఇట్లాగా ఎన్ఐటీస్లో ఫీ స్ట్రక్చరు 3 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి 1 lakh బిలో, రెండోది 1 lakh to 5 lakh, మూడోది 5 lakh అబోవ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్కమ్. అయితే డీటెయిల్డ్గా మనము కేటగిరీ 1 అంటే ఏంటి ఇక్కడ మాట్లాడుకుందాం. కేటగిరీ 1 అంటే 1 lakh బిలో ఇన్కమ్ వచ్చేటువంటి వాళ్ళు, అది జనరల్ అభ్యర్థులు అవ్వచ్చు, ఓబీసీ వాళ్ళు అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఎస్సీ వారు అవ్వచ్చు, ఎస్టీ వారు అవ్వచ్చు, పీడబ్ల్యూడీ వాళ్ళు అవ్వచ్చు. అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా 1 lakh బిలో ఎవరైతే ఉంటారో, 1 lakh బిలో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్యూషన్ ఫీజు ఉండదు. వీళ్ళందరికీ కూడా ట్యూషన్ ఫీజు ఉండదు. 1 lakh బిలో ఇన్కమ్ ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులకి ఉండదు ట్యూషన్ ఫీజు, ఓబీసీ అభ్యర్థులకు ఉండదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉండదు. ఎన్హ్యావ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూలో కూడా వాళ్ళకి ట్యూషన్ ఫీజు అయితే ఉండదు. అయితే ఈ ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు 1 lakh బిలో ఇన్కమ్ ఉంది అని ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క క్యాష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. పీడబ్ల్యూ వాళ్ళేమో వాళ్ళ యొక్క పీడబ్ల్యూకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసినప్పుడే వాళ్ళకి అవసరం ఉండదు. మిగతా ఫీజులు నేను అక్కడ ఇచ్చానది చూసుకోండి ఏం ఫీజు చేయాలి అన్నది. ఇంకా కేటగిరీ 2, కేటగిరీ 2 వచ్చేటప్పటికి 1 lakh to 5 lakh ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, అందులో జనరల్ అభ్యర్థులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మాకు 1 to 5 lakh మధ్యలో ఇన్కమ్ ఉంది, 2 లక్షలు అయితే 2 లక్షలు, 3 లక్షలు అయితే 3 లక్షలు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తే మీకు ట్యూషన్ ఫీజులో కన్సెషన్ ఉంటుంది. మామూలుగా ట్యూషన్ ఫీజు అయితే మనకి 62,500 ఉంటుంది. మామూలుగా ఎన్ఐటీల్లో ట్యూషన్ ఫీజు 62,500 ట్యూషన్ ఫీజు ఉంటుంది. అలాగే 8 సెమిస్టర్లు కట్టాలి ఓవరాల్ 4 yearsలో. ఇక్కడ మీకు కేటగిరీ 2కి సంబంధించినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 20,833 రూపాయలు పే చేస్తే ప్రతి సెమిస్టర్కి సరిపోతుందండి. అలా 8 సెమిస్టర్స్ ఉంటాయి 4 సంవత్సరాల్లో. అంటే వాళ్ళకి ట్యూషన్ ఫీజు మొత్తం 4 సంవత్సరాలకి 1,66,664 అవుతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఫీజు పే చేయాల్సింది అన్ని ఫీజులకు సంబంధించి 42,500. అలాగే 3 years 12,500 ఇయర్కి 37,500. అలాగే హాస్టల్ ఫీజు. ఇలా చూసుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి ఫీజు మీరు చూడొచ్చు. ఇంకా కేటగిరీ 3 సంబంధించినటువంటిది అయితే 5 lakh అబోవ్ ఎవరైతే ఉంటారో ఆ జనరల్ అభ్యర్థులు అవ్వచ్చు, ఓబీసీ వాళ్ళు అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు 5 lakh అబోవ్ ఉన్న తర్వాత వీళ్ళైతే కంపల్సరీగా 62,500 రూపాయలు ప్రతి సెమిస్టర్కి పే చేయాలి. అలా 8 సెమిస్టర్లు ఉంటాయి. అంటే 8 into 62,500 అంటే 5 లక్షలు ట్యూషన్ ఫీజు పే చేయాలి. అలాగే ఫస్ట్ ఇయర్లోనే అదర్ ఫీజెస్ అని ఉంటాయి 42,500, అది పే చేయాలి. అలాగే
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటే ఇక్కడ 3 సంవత్సరాలు కంటిన్యూగా 12,500 కట్టాలి. అలాగే 37,500 అవుతుంది. అలాగే హాస్టల్ ఫీజు 38,000 అవుతుంది ఒక సంవత్సరానికి. అలా 4 సంవత్సరాలు చూసుకుంటే 1,52,000 అవుతుంది. అంటే టోటల్గా 4 ఇయర్స్కి కలిపి 7,32,000 అవుతుంది. ఎవరికైతే 5 lakhs అబోవ్ ఇన్కమ్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క 7,32,000 పే చేయాల్సి ఉంటుంది 4 ఇయర్స్కి. ఇది కాకుండా మీ అందరికీ తెలుసు బుక్స్ అని, ల్యాప్టాప్ అని, అదర్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. ఇది 3 కేటగిరీకి సంబంధించి ఎన్ఈటీలో ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పాను. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. నేను క్లియర్గా మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కేటగిరీ 1 గురించి, కేటగిరీ 2 గురించి, కేటగిరీ 3 గురించి ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.